అంశము మొదటి నెలలో మొదటి దినము. యాక్చువల్గా నా అంశం ఏంటంటే ఫస్ట్ డే, మొదటి దినము. వారమునకు మొదటి దినము ఆదివారము. అది దేవుని దినము, ప్రభు దినము. ప్రభు సన్నిధిలో గడపడానికి మనము హెచ్చించాలి, దేవునికి ఇవ్వాలి. సో అది 7వ మాటగా నేను చెప్పాలి. మొదటిగా నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనము మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. మొదటి దినము దేవుని సన్నిధిలో గడిపే దినము అని మనం ఇంతకుముందు అనుకున్నాము. కానీ ఇశ్రాయేలు ప్రజలు మొదటి దినము నాడు ఏం చెయ్యాలో ఒక 6-7 మాటలతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీ సన్నిధిలో వచ్చి నిన్ను ఆరాధించి కొనియాడి కీర్తించగలిగే భాగ్యం మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. మా జీవితాల్లో, మా బ్రతుకులో, మా కుటుంబంలో, సంఘములో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాట్లాడి మమ్మల్ని ఆదరించి దీవించి పంపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మహోన్నతుడైన దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారము లేక మరొక వారము, మరొక దినము దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మనము ఆయన సన్నిధిలో గడపడానికి లేక ఆయన సన్నిధిలో రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ఈ దినము, కాలములు, సమయములు దేవుని స్వాధీనములో ఉన్నాయి. మన చేతిలో ఏమీ లేదు. ఈ రోజు వరకు మనం చలిస్తూ ఉన్నాము అంటే, బ్రతుకుతున్నాము అంటే దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ బ్రతకాలి. అంతేకాదు, విలాప గ్రంథములు 3వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, అనుదినము ఆయన నూతన వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము మనము దేవుని వాత్సల్యత, దేవుడు కరుణిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన వాత్సల్యత లేకపోతే, ఆయన కరుణ, జాలి, దయ మనకు లేకపోతే మనము చలించలేము, బ్రతకలేము. కనుక మరొక దినము, మరొక వారము లేక మరొక అవకాశము, దేవుని సన్నిధిలో గడిపే అవకాశము దేవుడు మనకిచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మొదటి దినము పొంగినది పారవేయవలెను. మొదటి దినము నాడు ఐగుప్తును విడిచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని పంపిస్తాను అని దేవుడు ప్రామిస్ చేశాడు. అబ్రహాముకు ప్రామిస్ చేశాడు. అబ్రహాముకు ఏమని ప్రామిస్ చేశాడంటే, 400 సంవత్సరాలు మీరు ఐగుప్తులో ఉంటారు, కొన్ని శ్రమలు అనుభవిస్తారు, ఆ తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని తోడుకొని వస్తాను, మళ్ళీ నా దేశానికి, మీకు ప్రామిస్ చేసిన దేశానికి తోడుకొని వస్తానని చెప్పి అబ్రహాముతో ప్రమాణం చేసిన దేవుడు మరి 400 సంవత్సరాలు ఐగుప్తులో ప్రయాసపడి బానిసలుగా జీవిస్తున్న ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వం ద్వారా బయటికి తీసుకొని వచ్చిన దినము మొదటి దినము. కనుక మొదటి దినము మీరు పులియని రొట్టెలను బయట పారవేయాలి. పులియని, మీరు ఉదయం మీ ఇంట్లో ఉంటున్న పులియని లేక మీ ఇంట్లో ఉంటున్న పులిసినది ఏది కూడా ఇంట్లో ఉండకుండా అది బయటికి పారేయాలి, మీరు ఉంచుకోకూడదు. అంటే
యేసుక్రీస్తు ప్రభు ఒక గుడ్డివారిని బాగు చేసినప్పుడు ఆయన దగ్గర ఉంటున్న, ప్రభువా ఏం కావాలి బాబు నీకు అంటే, నాకు గ్రుడ్డోని ప్రభువా నన్ను బాగు చేయమంటే, బాగు చేసిన తర్వాత అతని దగ్గరలో ఉంటున్న పాత గుడ్డలు లేక అడుక్కునే చిప్ప కర్ర ఇక నాకు అవసరం లేదు అని పారవేశాడు. ఆ రీతిగా మన దగ్గర ఉంటున్న పాతవి, పాత జీవితము, పాత బ్రతుకు, పాత అలవాటును మనము పారవేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనము క్రొత్త దినముగా క్రొత్తదిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మరి నిర్గమకాండము 12:15 మనం చూస్తూ ఉన్నాము. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. అదంతా కూడా పారేయాలి. ఈ సందర్భాల్లో మనము మొదటి దినము అనగానే ఇల్లు, మన హృదయమే దేవుని ఆలయం. దేవుని వాక్యములో ఉంది కదా, ఇర్మియా గ్రంథము 17:9 చూసినట్లయితే, హృదయము బహుఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది, దానిని గ్రహించలేడు. మన యొక్క శరీరంలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే హృదయం. ఈ హృదయములో నుంచి ప్రభు అంటూ ఉన్నాడు, మీ నోటిలో నుంచి లేక మీ హృదయంలో నుంచి వచ్చే మాటలు, మీ హృదయంలో నుంచి వచ్చే ప్రతి విధమైన మాటలు, ద్వేషము, పగ, అసూయ, ఇవన్నిటిని కూడా మీరు చంపేయాలి. లోపట పోయేది ప్రాబ్లం లేదు, కానీ మీరు తినేది ఏదైనా తినొచ్చు, కానీ హృదయంలో నుంచి బయటికి వచ్చేది అది భయంకరమైన పాపము. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచే వస్తుంది. కనుక మన హృదయంలో కపటము, ద్వేషము, అసూయ, మరి రకరకాలైనవి మన వస్తున్నాయి. కనుక అవన్నిటినీ చంపేయాలి. దానికి కనుగొనగలవాడేవాడు. పైకి అందంగా కనబడుతూ ఉంటాం, పైకి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాం, కానీ హృదయంలో ఒకటి పెట్టుకుంటాము. ఆ హృదయము మనుషులు ఎవ్వరు కూడా కనిపెట్టలేరు, దేవుడు ఒక్కడే కనిపెడుతూ ఉన్నాడు. కనుక మీ హృదయంలో ఉన్నది పారవేయాలి అని ప్రభు అంటూ ఉన్నాడు. అయితే యోహాను సువార్త 1:7 చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వెలుగు. మనము వెలుగులో నడవాలి, వెలుగు జీవితము జీవించాలి. మనకు లోకానికి వెలుగులో కనబడాలి. మన జీవితము, మన బ్రతుకు మరి చీకటి జీవితము, లేకపోతే కనబడకుండా, ఎవరికి కనబడకుండా సాటుగా లేక విశ్వాసంలో ఎదుగుతున్న మనము ప్రతి చోట ఆయనకు సాక్షిగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఉద్యోగం చేసేటప్పుడు, మరి ఆఫీసులో కానీ లేకపోతే ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఎవరు నువ్వు అంటే, నేను పలాని పని చేస్తూ ఉన్నాను, పలాని ఆఫీసర్ని, పలాని డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటానని చెప్పి మీ ఉద్యోగం గురించి, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తూ ఉంటారు. కానీ వెంటనే మనం చెప్పవలసింది ఏంటంటే, నేను క్రీస్తు బిడ్డను, విశ్వాసిని, నేను వెలుగు సంబంధిని, నేను ప్రభు బిడ్డను అని మొదట చెప్పలేకపోతూ ఉంటాం. నన్ను అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, ఏంటయ్యా నువ్వు అంటే, నేను పాస్టర్ని అయ్యా అని చెప్తాను. మనము చెప్పుకోకపోతే అక్కడ సాక్ష్యము నిలవదు. దేవుణ్ణి మహిమపరచాలి. మనము మరి అక్కడిక్కడ పోతున్నప్పుడు మనల్ని ఎంతోమంది కలుస్తూ ఉంటారు. కనుక మనము వారికి మరి చాటుగా ఉండకూడదు. చాటుగా అంటే దాక్కోకూడదు, బయటనే ఉండకూడదు. మరి లాబాను అంటాడు ఎలియాజరుకు, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడా, నీవు బయట నిలువనేలా, లోపటికి రమ్ము. మనము దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు మనము చాటుగా దాక్కోవాల్సిన అవసరము లేదు. ఈ మందిరము దేవుని సన్నిధి, ప్రతి ఒక్కరికి ఆలయము. ఆయన సన్నిధిలో రావాలి, ఆయన మాటలు వినాలి, ఆయన గురించి మనము వెలుగులో మరి కనబడాలి, సాక్షిగా ఉండాలి. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నా మనసు బాగలేదు, నా జీవితం బాగలేదని చెప్పి మనము బయటికి దాక్కొని రూమ్లో, ఇంట్లో ఉండకుండా మనము లోపటికి రావాలి. ఆయనను మనము ఆహ్వానించాలి. యేసుక్రీస్తు ప్రభును మనం ఆహ్వానించినట్లయితే తప్పకుండా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను రాను,
మీ ఇంటికి రాను అని ఎక్కడ ఎవరికి చెప్పలేదు. మరియా మార్త యేసు ప్రభుని ఏమన్నారో తెలుసా? అయ్యా మా ఇంటికి రా అని చెప్పినప్పుడు మరియా మార్తల మాట విని వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మార్త ఏమో వంట పని చేస్తూ ఉంటే మరియా మాత్రము ఆమెకు ఆయన పాదాల దగ్గర కూర్చొని చక్కగా దేవుని వాక్యం వింటూ ఉంది. కనుక దేవుని వాక్యము చేత కడగబడిన వారమై ఉండాలి. అంతేకాదు యేసు ప్రభు వాక్యము చెప్తూ యెరికో పట్టణానికి పోతూ ఉన్నప్పుడు గుబురాకుల్లో దాక్కుంటున్న జక్కయ్య, నేడు నీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను అంటే, జక్కయ్య నేను పాపిని ప్రభు, నా ఇంటికి రాకూడదు అని ఆయన అనలే. పక్క వాళ్ళు అన్నారు, శిష్యులు అన్నారు, ఈయన పాపింటికి ఎలా ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. మన హృదయం ఆయన ఆలయం. చెప్పండి, మన హృదయము ఆయన ఆలయం. ఆయన ఆలయంలో, మన ఆలయంలో లేక మన హృదయంలో ఆయనను ఆహ్వానించాలని దేవుడు కోరుకుంటున్నాడు. జక్కయ్యలాగా, లేదు ప్రభువా నేను ట్యాక్స్ కలెక్టర్ని, చాలా తప్పులు పాపం చేశాను, నా ఇంట్లో కానీ నా హృదయంలో కానీ నువ్వు రావడం అర్హత లేదు నాకు అని చెప్పి మనము వెళ్ళగొట్టలేదు. ఆయన రమ్మన్నాడు. ఇంట్లో చేర్చుకుంటే దేవుడు ఒక్కసారి మన హృదయంలో మన ఇంటికి వస్తే ఇల్లు పావనమైపోతుంది, ఇల్లు ప్రకాశిస్తుంది, ఆయన వెలుగుతో నింపబడుతుంది. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 17:7 చూసినట్లయితే, నీవు నాకు అనుగ్రహించిన వాక్యము వారికి నేను బోధించాను, నేను ఏది దాచిపెట్టలేదు. నీవు నాకు అనుగ్రహించిన ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థన. ఆయన గొప్ప ప్రార్థన పరుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు సంఘము గురించి, సంఘ ఐక్యత గురించి, ముఖ్యంగా శిష్యుల గురించి, విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు నాకు నీ వాక్యాన్ని ఇచ్చారు, ఆ వాక్యాన్ని వీళ్ళకు పంచాను. ఎవరికి? ఆయన శిష్యులకు. ఎవరైతే ఆయనను నమ్ముకున్నారో. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అండి? తప్పు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే 12 మంది అన్నారు. తప్పు. ఆయనకు దాదాపుగా 82 మంది శిష్యులు. కానీ చాలామందికి తెలిసింది ఏంటంటే 12 మంది అని. కానీ మరొక 70 మంది శిష్యులను తయారు చేసి యేసుక్రీస్తు ప్రభు పంపించాడు. వెళ్ళండి, మీరు ఆ గ్రామాలకు వెళ్ళండి, మీ దగ్గర ఏది ఉంచుకోకూడదు, 2 పెట్టుకోకూడదు. ఏ గ్రామాల్లో మిమ్మల్ని స్వీకరిస్తారో ఆ గ్రామాల్లో ఉండి వాళ్ళకు వాక్యం చెప్పి, నా సువార్తను చెప్పి రండి అని చెప్పి ఒక 2 వారాల్లో, ఒక నెల రోజులో వాళ్ళకు పంపించాడు. ఇద్దరేసి పంపించాడు. 35 గ్రూపులు చేసి పంపించాడు. వారు 70 మంది. వాళ్ళు ఆ యొక్క గ్రామాల్లో తిరిగి సువార్తను చెప్పి తిరిగి వస్తూ ఉంటే వారితో, యేసు ప్రభుతో కలిసి జీవిస్తూ ఉన్నారు. 12 మంది ఏమో అత్తుకొని ఉన్నారు. వింటున్నారా? 12 మంది ఏమో అత్తుకొని యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఉన్నారు. కానీ ఆయనకు చాలామంది శిష్యులు. అందులో 70 మంది ఇంకొక గుంపు. ఆ 70 మందిలో స్తెఫెను ఒకడు, ఫిలిప్పు ఒకడు. పేర్లు 2-3 పేర్లే రాయబడి ఉన్నాయి, కానీ మిగతా వారి పేర్లు రాయబడలేదు. వాళ్ళు వాక్యం చెప్పి, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వారి ఇంట్లో ఉండండి, వాళ్ళు పొమ్మనే దాకా పోకండి, అక్కడే ఉండి చుట్టుప్రక్కల వాక్యం చెప్పండి, ఆ తర్వాత రండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆ ఊర్లో ఇంట్లో చేర్చుకోకపోతే ఏం దులపమన్నాడు? దుమ్ము దులపండి, మీ కాళ్ళ దుమ్ము దులపండి, వాళ్ళ దుమ్ము కాదు, మీ కాళ్ళ దుమ్ము దులిపి బయటికి వచ్చేయండి అన్నాడు. ఆ రీతిగా వాళ్ళు ఒక నెల రోజులు, 2-3 వారాలు తిరిగి వచ్చి, ప్రభువా మేము వచ్చాము, నీ వాక్యము ప్రకటించాము, సువార్త ప్రకటించాము అని రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో కలిసి జీవిస్తూ ఉంటే, పస్కా పండుగకు ముందు యేసు ప్రభు ఆయనను భోజనానికి రమ్మన్నప్పుడు, మనము ఈరోజు నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు త్రాగాలి అనేసరికి వాళ్ళందరూ నోటి మీద వేలేసుకొని, ఏంటి ఈయన మాట్లాడేది? రక్తాన్ని ఎవరైనా తింటారా? ఈయన శరీరాన్ని ఎవరైనా తాగుతారా? వింటున్నారా? అందరూ వింటున్నారా? 70 మంది యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
యేసు ప్రభును చేర్చుకున్న వారు, యేసు ప్రభుతో జీవించిన వారు యేసు ప్రభునే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఎంతమంది? అందరు గట్టిగా వినాలి. ఎంతమంది? 70 మంది యేసు ప్రభును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నేను రెఫరెన్స్ తీయను. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇటువైపు చూశాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని. తర్వాత ఇంకో గుంపును అడిగారు. ఆ గుంపు ఎవరు? 12 మంది శిష్యులు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే 12 మందిలో గజగజ వణుకుంటూ ఒక ఆయన డేర్గా మాట్లాడిన మాట ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలయ్యా మేము? నిన్ను వదిలిపెట్టి, జీవము గల దేవుని క్రీస్తును వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలము? నీవే మా క్రీస్తువు, నువ్వే మా దేవుడవు. జీవము గల దేవుని మాటలు వినడం తప్ప మాకింకెక్కడా? నిన్ను మేము చేర్చుకున్నాము, మీరు మాలో ఉన్నారు అని చెప్పి పేతురు ధైర్యంగా వాక్యం చెప్పినప్పుడు, లేక యేసుప్రభుకు సమాధానం ఇచ్చినప్పుడు, ఓకే రండి మనం బలలో పాలు పొందుతాం. 82 మందిలో బలలో పాలు పొందింది ఎంతమంది? 12 మందే. 70 మంది వెళ్ళిపోయారు. బలలో పాలు పొందడం అనేది మామూలు విషయం కాదు, చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, జాలి, దయ, కనికరము, ప్రేమ, తర్వాత సత్యము, తర్వాత క్షమించడం, ఈ 6-7 విషయాల్లో ఏది మొదటిది? ప్రేమ. అంతేనా? కాదు అని చెప్పి నేను చాలాసార్లు. సత్యము కాదు అంటున్నాను, సత్యం కూడా కాదు. ఎప్పుడైతే మనం క్షమిస్తామో, ఎప్పుడైతే మనము ఇతరులను క్షమిస్తామో అప్పుడు సత్యం మాట్లాడతాము. ఆ తర్వాత ప్రేమ. మొదటిది జాలి, దయ, కనికరం ఎవరైనా చూపిస్తారు. కానీ ఒక వ్యక్తిని క్షమించడము, ఒక వ్యక్తిని మనము వారిని ప్రేమించడము అంటే క్షమించడం. నువ్వు మనిషిని ప్రేమించకపోతే, మనిషిని క్షమించకపోతే మనము క్రీస్తు రక్తములో, క్రీస్తు యొక్క శరీరములో పాలు పొందలేం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయములో ఘోరమైన వ్యాధి, మోసకరమైనది కనుక దానిని గ్రహించేది ఎవరు? దేవుడొక్కడే. దీన్ని పరీక్షించుకోవాలి, మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. పైకి మనము క్రైస్తవులుగాను, ప్రార్థన వీరులుగాను, జ్యోతులుగాను, శిష్యులుగాను చెప్పుకోవడం కాదు, కానీ మన హృదయాన్ని మనము స్వపరీక్ష చేసుకొని, ప్రభువా నేను ప్రేమిస్తున్నానా? నా హృదయంలో ఉంటున్న ఈ యొక్క క్రూరత్వాన్ని, నా హృదయంలో ఉంటున్న ఈ యొక్క పాపాన్ని తీసివేసి నేను నీ కొరకు జీవించే బిడ్డగా నన్ను తయారు చేయమని మనల్ని మనము పరీక్షించుకోవాలి. నెంబర్ 2, మొదటి దినమున వెలుగు కలిగేను. వెలుగు యేసుక్రీస్తు యెహోవా దేవుడు సృష్టి అంతటిలో మొదటి దినము ఫస్ట్ ఏది సృష్టించాడు అంటే వెలుగు. వెలుగు సంబంధులం మనము, చీకటి సంబంధులము కాదు. మనము వెలుగు సంబంధులము. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు. సాతాను చీకటి సంబంధి కలిగినది వాడు. కనుక మనం ఈ లోకంలో జీవిస్తున్న మనము వెలుగుగా ఉండాలి. వెలుగు ఎక్కడో మూలకో, కొంచెం కిందనో, మంచం కిందనో పెట్టకూడదు, దీపస్తంభం మీద పెట్టాలి. మనము దేవుని బిడలం కాబట్టి మనం ఎక్కడైనా కూడా ఏ మూలకో కూర్చోవాలని, ఏ సాటుగునో కూర్చోవాలని మనం అనుకోకూడదు. ఒక ఆయన 3 అంతస్తుల కిటికీ మీద కూర్చున్నాడు. ఆయన పేరేంటి? ఐతూకు. 3వ అంతస్తు కిటికీలో కూర్చున్నాడు. ఏమని? అరే వింటే విందాం, లేకపోతే వెళ్ళిపోదాం అని చెప్పి ఆ వ్యక్తి జోగి కింద పడితే చచ్చిపోయిందట. ఆయన చచ్చిపోతే పౌలు వెళ్ళి అతన్ని బ్రతికించెను. బ్రతికించిన తర్వాత వాళ్ళు వాక్యము విన్నది ఆ ఊరంతా కూడా. రాత్రంతా కూడా తెల్లవారే వరకు వాక్యం విన్నారు. ఎప్పటి వరకు వాక్యం విన్నారు? తెల్లవారే వరకు. మనకు ఒక అరగంట 10 నిమిషాలు లేట్ అయిపోతే గడియారాలు చూస్తూ ఉంటాం. దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి
దేవుని మాటలు, వెలుగు సంబంధమైన మాటలు మనకు వినడానికి ఇప్పుడు మెరకల్స్ చెయ్యాలా? మెరకల్స్ చేస్తే, దస్తి గుడ్డలను బాగు చేసి మీ దస్తి గుడ్డల కొరకు ప్రార్థన చేస్తే, మీ పెన్నుల కొరకు ప్రార్థన చేస్తే, మీ యొక్క రోగాల కొరకు మేము ప్రార్థన చేస్తే గుడికి వస్తూ ఉంటారు. కానీ ఆశ్చర్య కార్యాల కన్నా దేవుని వాక్యము మిన్నా. ఆశ్చర్య కార్యాలు జరిగితే జరగచ్చు, జరగకపోతే జరగచ్చు. కానీ ఆకాశము భూమి మారినా మారనిది ఏంది? దేవుని వాక్యము. ఈ వాక్యము ప్రకటించక చాలామంది ఏం చేస్తుంటారంటే ఏవేవో పిట్టకథలు చెప్తూ ఉంటారు, ఏవేవో స్టోరీలు చెప్తుంటారు. దురద చెవి కలిగిన వాళ్ళంతా కూడా ఏం వింటారట? స్టోరీలు వింటారు, కథలు వింటారు. కథలు వినడానికి, నవ్వుకోవడానికి చర్చికి వెళ్తారు. ఇక్కడ భయము భక్తి కలిగి దేవుని మాటలు వినడానికి మనం వెలుగు సంబంధులము కానీ చీకటి సంబంధులము కాము. ఇప్పుడు పక్కపక్క నవ్వాలంటే బాగా, అప్పుడంటే సినిమాలు బాగా వచ్చేటివి కాబట్టి సినిమా థియేటర్లో పోతున్నాం. ఇప్పుడు మీరు యూట్యూబ్లో నవ్వుల జోక్స్ ఎన్నో వినొచ్చు, రకరకాలైన జోకులు వినొచ్చు. ఇది కాదు, ఇది ఆ స్థలము కాదు. మనము దేవుని మందిరంలో వెళ్ళినప్పుడు మనము మన ప్రవక్తన జాగ్రత్తగా ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవది, రెండవ దాంట్లో యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో గాక వెలుగులో నడుచును. దేవుణ్ణి వెంబడించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు చీకటిలో నడవక వెలుగులో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనము ఈ రోజు నుంచి వెలుగులో నడవాలి, జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడోది ఏంటంటే, మొదటి దినమున నీళ్లు ఇంకిపోయేను. ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనములో ప్రజలంతా ఘోరమైన పాపం చేస్తూ ఉంటే చాలామంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. కానీ వాళ్ళు వాళ్ళ మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఆ కాలంలో ప్రవక్త అనబడిన నోహావుతో చెప్పించాడు. ఎవ్వరు మాట వినడం లేదు. నోహావు ఒక్క కుటుంబమే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. కుటుంబం అంతా కూడా కుటుంబ ప్రార్థనలో జీవిస్తున్న వీరికి నోవావుకు దేవుడు దర్శనమిచ్చి 40 రోజులు వర్షం వస్తుంది, ఒక ఓడను తయారు చేయమంటే 120 సంవత్సరాలు కుటుంబమే, ఒక్క కుటుంబమే ఎనిమండుగురే ఆ ఓడను 120 సంవత్సరాలు తయారు చేశారు. ఇప్పుడైతే 2-3 వీక్స్ లేక 1 మంత్ ఆర్ 2 మంత్స్ కంటే ఎక్కువ పట్టదు ఆ ఓడ తయారు చేయాలంటే. ఒక 100 మందిని పెడితే 3 వారాల్లో చేసేయచ్చు. ఇంత టెక్నాలజీ, ఇంత మనుషులు ఇప్పుడున్నారు. కానీ ఆ కాలంలో ఆ ఓడను తయారు చేయడానికి 120 సంవత్సరాలు ప్రయాసపడి ఓడను తయారు చేసిన తర్వాత 40 దినాలు వర్షం వచ్చింది. వర్షం వస్తే మరి మృగాలు, పక్షులు, పిల్లలు, అడవిలో ఉన్న అన్నీ కూడా చచ్చిపోయాయి. చచ్చిపోయిన తర్వాత కొండలు మునిగాయి, గుట్టలు మునిగాయి, పెద్ద పెద్ద బంగ్లాలు అన్నీ కూడా కొండలు మరి మునిగినప్పుడు ఈ ఓడ పైకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత అరరాతు కొండ మీద ఆ యొక్క ఓడ నిలిచిపోయింది. అరరాతు కొండ మీద ఓడ నిలిచిపోయిన తర్వాత 150 రోజులు, చెప్పండి, 150 రోజులు నీళ్లు ఇంకడానికి టైం పట్టింది. అప్పుడు మొదటి దినమున నీళ్లు ఇంకిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? బలి అర్పించాడు. మన జీవితంలో గందరగోళం, శ్రమలు, రకరకాలైన ఇబ్బందులు, ప్రళయాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనమేం చెయ్యాలి? వాటన్నిటిని కూడా దాటించి మనల్ని కాపాడినప్పుడు మనము ఆయన సన్నిధిలో బలి అర్పించాలి. నోహావు దిగి వచ్చి బలి అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బలి అర్పించాడు. ఎక్కడ? 8వ అధ్యాయము 20-21 వచనములో, ఆదికాండం 8వ అధ్యాయము 20-21 వచనంలో, నోహావు బలిపీఠమును కట్టి దేవునికి దహన బలి అర్పించెను, దేవుడు దానిని అంగీకరించెను. మన జీవితాల్లో, మన బ్రతుకులో, మన కుటుంబంలో, సంఘములో, మన పనిచేసే సంస్థలలో
మరి దేవుడు చేసిన మేలును గలిబిలిని తొలగించి కాపాడినందుకు మొదటి దినము నాడు ఆ రోజు మరి నోహావు బలి అర్పించినట్టుగా మనం కూడా దహన బలులు దేవుడు మనల్ని అడగడం లేదు. మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు, నీ అర్పణ నాకొద్దు, నీ పొట్టేలు నాకొద్దు, వేలాది నదులంత విస్తారమైన తైలము నాకొద్దు, నాకు నువ్వే కావాలి, నువ్వు నీ కుటుంబం నాకు కావాలి. అప్పుడు యెహోషువ ఏమన్నాడు, మీరంతా వచ్చినా రాకపోయినా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. కనుక కుటుంబ సమేతంగా మనము దేవునికి బలి అర్పించాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి. అది మూడవది. నాలుగవది ఏంటంటే మొదటి దినమున మందిరము నిలవబెట్టెను. మోషే ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవుడు మనకున్నాడు. మన దేవునికి మందిరము కట్టలేము. మొట్టమొదటి మందిరము మోషే కట్టించాడు. సొలొమోను కంటే ముందు మందిరము దేవుని సన్నిధిలో గడపాలి. దేవుడు ఎక్కడుంటాడు? ఆయన యొక్క మందిరం మనం కట్టాలని చెప్పి దేవుడు కొన్ని కొలతలు చెప్పినప్పుడు ఆ కొలత ప్రకారంగా మోషే ఒక గుడారము కట్టి, ఇది దేవుని మందిరము, అది మొదటి దినము, అది మొదటి దినమున అది అర్పించి ఆ గుడారములో లేవీయులను యాజకులను నియమించి ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్క కుటుంబముగా వచ్చి దేవుని మందిరాన్ని నిర్మించింది. అది మొదటి దినము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే హృదయమే మన ఆలయం. వింటున్నారా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీకు తెలియదా? ఇది దేవుని ఆలయం. ఈ ఆలయము దేవుని ఆత్మతో నింపబడి ఉంది. కనుక ఈ సంగతి మీరు మర్చిపోయారా అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము ఆయన మందిరం. ఈ మందిరాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానంటున్నాడు. ఈ మందిరాన్ని కాపాడుకోవాలి. ఈ మందిరములో రకరకాలైన ద్వేషము, అసూయ, కల్మషము, రోగము, వ్యాధి ఇవన్నిటిని కూడా తొలగించి, కోపము తొలగించి పవిత్రునిగా ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుని మందిరము. ఇప్పుడు ఇక్కడంతా పిట్టలు ఎరుగుతూ ఉంటాయి, పైన పావురాలు ఎరుగుతూ ఉంటాయి. పిల్లలు వాళ్ళు మరి వర్కర్స్ వచ్చి ఇదంతా కడుగుతూ ఉంటారు శనివారం. ఎందుకు కడుగుతారమ్మా మీరు? ఎందుకు అడుగుతారు? ఇదంతా ఎందుకు కడిగి తుడుస్తూ ఉంటారు? ఇదంతా ఎందుకు కడిగి శుభ్రం చేస్తూ ఉంటారు? ఇది ఎందుకు అంటే ఇది దేవుని ఆలయము అని. దీన్ని కడుక్కొని శుభ్రపరిచి మంచి కుర్చీలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని మనం దేవుని ఆలయంలో 3 గంటలు సైలెంట్గా ఉంటూ ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆయనను ఆరాధించాలని వాక్యం చెప్పింది. కాబట్టి మనమంతా ఈ ఆరాధనలో దేవుని మందిరంలో కూర్చుంటున్నారు. ఇది మందిరము కాదు, ఇది మనం కూర్చుకునే సమాజ మందిరము, మనుషులు కూర్చునే మందిరము. కానీ దేవుడు ఎక్కడ కూర్చుంటున్నాడు? హృదయంలో కూర్చుంటున్నారు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? ప్రభువా నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే మేము బ్రతకలేం కదా, నువ్వు మాతో ఉన్నప్పుడల్లా మేము హాయిగా ఉన్నాము అని వాళ్ళు చాలా సంబరపడ్డారు. యేసుప్రభు చనిపోయి తిరిగి 40 రోజులు కనబడ్డాడు యేసుప్రభు శిష్యులకు. 40 రోజులు కనబడిన తర్వాత ఆయన ఒకరోజు ఇక కనబడకపోతే వేరే వాళ్ళకు కనబడుతూ ఉన్నాడు. అయితే శిష్యులు ఏం డిసైడ్ చేసుకున్నారు? 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో ఉండి ఒక వారం 10 రోజులు కనబడకపోతే లేకపోతే వీళ్ళేం డిసైడ్ చేశారు? పేతురు, యోహాను, యాకోబు వీళ్ళంతా ఏం డిసైడ్ చేశారు? ఆంద్రయ్య పోయి చేపలు పట్టారు. చేపలు పడుతూ ఉంటే అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షమై, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఆహారమునకు ఉందా? తినడానికి ఏమైనా ఉందా? ఎవరో అనుకొని చెప్పి రాత్రంతా కష్టపడ్డాం బాబు, మాకు ఒక పరక పిల్ల కూడా పడలేదు అని చెప్తే మీ కుడి పక్కన వల వెయ్యండి అంటే 21వ అధ్యాయంలో 153 చేపలు, పెద్ద చేపలు పడ్డాయి. అవన్నీ కూడా గుంచి ఆ తర్వాత వాటిని కాల్చండి తిందామంటే అప్పుడు ఆయన ఎవరో కాదు బాబు అని యోహాను, దేవుని ప్రేమించిన లేక యేసుక్రీస్తు ప్రేమించిన యోహాను భక్తుడు ఏమన్నాడంటే ఆయన ఎవరో కాదు, మన గురువు గారు. అప్పుడు
గింత సన్నటి బట్టలు వేసుకున్నాడో బట్టలు లేకుండా ఉన్నాడో పేతురు ఏం చేశాడు? నీళ్ళలో దునికి ఆ తర్వాత ఈదుకుంటూ మెల్లగా బట్టలు కట్టుకొని, అప్పుడు నేనేమంటానంటే, ప్రభువు ఉన్నంతసేపు, ప్రభు మనతో ఉన్నంత కాలము పర్వాలేదు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త అంటే చెప్పండి, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎక్కడ ఉంటాడు? చెప్పాలి. గుడ్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. వింటున్నారా? ఎక్కడుంటాడు? మందిరంలో ఉండడు. ఆయన ఆత్మ మనలో ఉంటాడు. మనలో మన హృదయము కల్మషం లేకుండా శుభ్రంగా మంచిగుంటే ఆయన ఉంటాడు. ఆయన ఉంటే సర్వసత్యములో మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆత్మ మనలో లేకపోతే మనకు రకరకాలైన థాట్స్ వస్తూ ఉంటాయి, సైతాను థాట్స్ వస్తూ ఉంటాయి. కనుక ఈ హృదయాన్ని ఆయన కోసము శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ హృదయము అనేది దేవుని ఆలయమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వది, మొదటి దినమున బాబేలు విడిసి యెరూషలేము చేరుట. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయంలో ప్రవక్తలు చెప్పినా కూడా ఇశ్రాయేలు ప్రజలు, యూదులు దేవుని మాటలు వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే వాళ్ళని బబులోనుకు పట్టిస్తాను అన్నాడు. పట్టించాడు. బబులోను దేశానికి బబులోను రాజు ఈ నెబుకద్నెజరు వాళ్ళ సైన్యం వచ్చి వీళ్ళను గుంజుకొని పోయి అక్కడ 70 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. వేల లక్షల మంది అక్కడ కొనిపోబడ్డారు, బానిసలుగా జీవించారు. ఎందుకు మనల్ని దేవుడు బానిసలుగా చేస్తాడు అంటే, ఆయన మాట వినకపోతే, ఆయన వైపు మనం తిరగకపోతే, ఆయన కోసం మనం కనిపెట్టకపోతే, ఆయన సన్నిధిలో మనం గడపకపోతే, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించకపోతే మనల్ని సైతానుకు లేకపోతే శత్రువులకు అప్పగిస్తూ ఉంటాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, మీరు న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే, అయ్యా మా తప్పైంది, మమ్మల్ని ఫిలిస్తీయులకును అమోరియులకును మోయాబీయులకును మీరు అప్పగించినప్పుడు మాకు బుద్ధి వచ్చింది. 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆయా దేశ నాయకులకు, ఆయా దేశ రాజులకు ఈ ఇశ్రాయేలు ప్రజలను అప్పగిస్తూ ఉంటాడు దేవుడు. అప్పగించినప్పుడు వాళ్ళు మొరబెట్టినప్పుడు దేవుడు మళ్ళా విడిపిస్తాడు. అలా బబులోను దేశంలో లక్షల మంది లేక వేలాది మంది యూదులు, ఇశ్రాయేలులు బబులోను చెరలో పట్టబడినప్పుడు, వాళ్ళు మొర్రబెట్టినప్పుడు ఎజ్రా అనే నాయకుడు, యాజకుడు, సేవకుడు, మొదటి సీనియర్ పాస్టర్ లేచి ప్రార్థన చేసి ఆ యొక్క బబులోను నుంచి బయటికి దేరడము మొదటి దినము. ఆయనతో పాటు వేలాది మంది మేము కూడా వస్తామని చెప్పి దారిలో అందరినీ తీసుకొని వచ్చిన వీళ్ళిద్దరు నాయకులు, జెరుబ్బాబేలు, ఎజ్రా, వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క బబులోను దేశం నుండి బయలుదేరినది మొదటి దినము. కనుక మనము మరి బాబేలు లేక ఆ బబులోను లాంటి శత్రు దేశంలో శత్రువులతో, లోకంలో ఉన్న వారితో జీవిస్తూ ఉన్నట్లయితే మనము అది విడిపించుకొని, జాడించుకొని బయటికి రావాలి. ప్రభువా, ఇంతకాలము నేను నా సమయము, నా యొక్క ఆయుష్, నా జీవితంలో అనేక ముఖ్యమైన ఆదివారాలు లేకపోతే అనేకమైన మరి మంచి దినాలు, మంచి సమయము, మంచి వయస్సు నేను వాళ్ళతో గడిపాను. నన్ను క్షమించు ప్రభువా, నేను ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టి బయటికి రావాలనుకుంటున్నానని చెప్పి మనము బయటికి రావడానికి దేవుడు అవకాశాల తర్వాత అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తుంటామంటే ఆ లోకంలో ఆ పాడు శత్రువులతో జీవిస్తూ ఉంటాం. బయటికి రా, ఆ జీవితం మంచిది కాదు, నువ్వు బయటికి రా అని దేవుడు పిలుస్తున్నప్పుడు మనం ఆయన స్వరాన్ని వినాలి, ఆయన మాటలు మనం వినాలి. వినకుండా లోకంలో లోకాచార ప్రకారంగా జీవిస్తూ మనము అక్కడే గడిపినట్లయితే దేవుడు మిమ్మల్ని రమ్మని, రక్షణ దినము ఇదే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైన
సమయము కనుక దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు లోకంలో జీవించకుండా. ఆ తర్వాత బాబేలు అంటే లేక లోకము అంటే తారుమారు చేసే మనుషులు, మాయగాళ్ళు. లోకమంతా కూడా మిమ్మల్ని భ్రమపరిచే బిడ్డలుగా జీవిస్తూ ఉంటారు, మిమ్మల్ని మాయలోకంలో నడిపిస్తూ ఉంటారు. ఉన్నది లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ మాట్లాడుతూ జీవిస్తూ ఉంటారు. కనుక వారితో మీరు జీవించక, వారి సహవాసం మీరు చెయ్యక, వారితో మీరు గడపక బయటికి రండి అని దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక వారితో ఉండకుండా మనము ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రభువా ఈ శేష జీవితము, ఈ మంచి జీవితము, ఈ మంచి అవకాశము, నా బ్రతుకు నీ సన్నిధిలో పెడుతున్నాను ప్రభువా, మీరు నడిపించండి, మీరు సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన చేతులారా మనం ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. నిజ దేవుని వైపు మనం తిరగకుండా, సజీవుడైన దేవుని వైపు, దేవుని సన్నిధిలో మనం గడపకుండా మన సమయానంతా కూడా లోకము. బుధవారము మంచి వాక్యం ఉంటుంది, గంట సేపు. ఈరోజు వాక్యము కన్నా, ఆదివారం వాక్యం కన్నా బుధవారం చాలా చక్కటి వాక్యం ఉంటుంది, చాలా చక్కటి ఆత్మీయమైన వాక్యం ఉంటుంది, చాలా చక్కటి శారీరకమైన భోజనం ఉంటుంది. కానీ రారు. అరే ఆదివారం పోవడమే గొప్ప, బుధవారం కూడా పోవాలా అని చెప్పి చాలామంది రారు. ఎందుకంటే మనకు చాలా పనులున్నాయి, చాలా పనులు వదిలిపెట్టుకొని, సంపాదన వదిలిపెట్టుకొని దేవుని సన్నిధిలో గడిపే అంత ఓపిక సమయం మనకు లేదు, ఎందుకంటే మనకు పనులు. కానీ దేవుని సన్నిధిలో దొరికే అమూల్యమైన మాటలు, అమూల్యమైన సహవాసాన్ని వదిలిపెట్టి మనము శత్రువులతో, లోకంలో వారితో గడిపినట్లయితే దేవుడు లెక్క అడుగుతాడు. నీకు రాదు, నువ్వు నేర్చుకోలేవు. నేర్చుకునే స్థలాన్ని దగ్గరికి వెళ్ళి దైవజనులతో మీరు సహవాసం చేసినట్లయితే చక్కటి అవకాశం దొరుకుతుంది. కనుక ఆలస్యం చేయకుండా ఈరోజే మనము పరిశుద్ధులతో మనం గడపాలి. పరిశుద్ధులతో ఎందుకు గడపాలి అంటే, పరిశుద్ధులు దేవుని బిడలైతే, వింటున్నారా, ఎందుకు పరిశుద్ధుల సహవాసం మనం కోరాలి అంటే, మనం ఈ లోకానికి, చెప్పండి, ఈ లోకానికి గట్టిగా చెప్పాలి, పరిశుద్ధులు ఈ లోకానికి గట్టిగా చెప్పాలి. పరిశుద్ధులు అంటే దేవునిలో ఎదిగే బిడలంతా కూడా ఈ లోకానికి ఏం చేస్తాము? తీర్పు తీరుస్తాము. ఎక్కడుందమ్మా చదువు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవాలి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మిక్కిలి చిన్న చిన్న విషయాలలో మీరు లోకంలో సంపాదన కోసము, లేకపోతే లోకంలో ఏదో ఒక పని ఉందని చెప్పి దేవుని పరిశుద్ధుల గుంపులో కలవకుండా, కూర్చోకుండా, వినకుండా, సహవాసం చెయ్యకుండా లోకంలో జీవించడానికి, రేపు మీరు తీర్పు తీర్చడానికి న్యాయాధిపతులుగా ఉండాలి కదా. మీకు అర్థం కావట్లే? మీరు రేపు జడ్జెస్, మీరంతా కూడా రేపు తీర్పు తీర్చేవారు, లోకాన్ని తీర్పు తీర్చేవారుగా ఉండాలి అంటే మనము ఒక యాడ్ నేను చూశాను. బాగా సంపాదన కావాలంటే, బాగా అర్నింగ్ చెయ్యాలంటే నువ్వు ఫస్ట్ లర్నర్గా ఉండాలి. వింటున్నారా? నువ్వు బాగా అర్నర్గా ఉండాలి అంటే, బాగా సంపాదన చేస్తూ ఉండాలి అంటే నువ్వు ఫస్ట్ లర్నర్గా ఉండాలి. నువ్వు బాగా సంపాదించాలంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి. ఈ లోకాన్ని నువ్వు తీర్పు తీర్చాలి అంటే నీకు వాక్యంలో వాక్యంలో పట్టు లేకపోతే ఈ లోకాన్ని నువ్వు తీర్పు తీర్చడానికి యోగ్యుడివి కావు. లాయర్ గారు ఉన్నారు మన మధ్యలో. ఆయన లాయరు అంటే ఒక 4-5 సంవత్సరాలు చదివితేనే కదా, ఆ తర్వాత వారు అందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయన సర్వీస్ని బట్టి ఆయన యొక్క ఏమంటారు దాని జడ్జి అవుతారు. అంత ఈజీగా జడ్జి కారు. ఎన్ని సంవత్సరాలు కావాలి సార్ జడ్జి అవ్వాలంటే? 5 years అన్న కావాలి. మనం జీవితంలో అనేక సంవత్సరాలు మనం జీవిస్తూ ఉంటాం. దేవుని వాక్యములో పసలేక, పట్టులేక,
నాకు అప్పుడప్పుడు మా పాప క్రిస్టినా చదివిన పుస్తకాలు గుర్తుకొచ్చి బైబిల్ని బాగా బాగా చదవాలనిపిస్తుంది. ఎంత చదివినా కూడా నాకు గింతే జ్ఞానం వస్తుంది, ఇంతే వస్తుంది. ఎంత చదివినా కూడా, ఎన్ని గంటలు చదివినా కూడా దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు నేర్చుకుంటూనే ఉంటాం. కనుక మనము రేపు లోకానికి తీర్పు తీర్చాలంటే మనము నేర్చుకోవాలి. తీర్పు తీరుస్తాను నేను, నన్ను దేవుడు ఒక తీర్పరిగా నియమించబోతున్నాడు అని నమ్మే వాళ్ళు కావాలి. మనం నమ్మం. పరలోకం దొరికితే చాలు అంటాం, పరలోకం పోతాం, కానీ అక్కడ కూడా కేటగిరీలు ఉన్నాయన్న సంగతి మనం మర్చిపోతూ ఉంటాం. కనుక మనం నేర్చుకోవాలి, దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. తర్వాత 6వది మొదటి దినము విమర్శ దినము. దైవ భీతి లేని ఇశ్రాయేలులకు మరొక శిక్ష దేవుడిచ్చాడు. దేవుని భయం లేదు కనుక ఎజ్రా కాలంలో చాలామంది వచ్చేశారు కదా. ఎక్కడి నుంచి? బబులోను దేశం నుంచి తిరిగి వచ్చినప్పుడు వేల మంది వచ్చారు. వేల మంది వచ్చినప్పుడు ఏం చేస్తుంటామంటే, హైదరాబాదు ఒక ఇండియా, మినీ ఇండియా. హైదరాబాదులో ఉన్న వాళ్ళంతా కూడా ఒక జాతికి, ఒక కులానికి, లేకపోతే ఒక భాష మాట్లాడేవారు కాదు. దాదాపు ఒక 100 భాషల పైన ఉంటాయి మన హైదరాబాదులో. 100 భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. రాను రాను తెలుగు వారు తక్కువైపోతుంటారేమో. ఒకప్పుడు మార్వాడి వాళ్ళు ఎక్కడో ఒక షాప్ ఉండే, ఇప్పుడు అందరూ వాళ్ళే. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి, తర్వాత యూపీ నుంచి, లేకపోతే కర్ణాటక నుంచి, రకరకాలైన దేశం మొత్తం నలుమూల నుంచి హైదరాబాద్లో అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఏం చేస్తుంటారు? మా బంజారా ఆయన ఒక సేవకుడు, ఒక స్టూడెంటు బంజారా వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరేందో మర్చిపోయినా. ఒక డాక్టర్ ఉన్నాడు, అబ్బాయి మా స్టూడెంటే. ఆయన ఒక రాజస్థానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మార్వాడి అమ్మాయిని. పెళ్లి చేసుకోవద్దు రాహుల్, పెళ్లి చేసుకోవద్దని నేను అనగలనా? తర్వాత ఇంకొకరు తెలుగు వాళ్ళు ఇంకొకళ్ళని చేసుకుంటారు, ఇంకొకళ్ళని చేసుకుంటారు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు యూదులుగా ఉన్నప్పుడు వీళ్ళు యూదులనే పెళ్లి చేసుకోవాలి. కానీ అక్కడ ఏ దేశంలో ఉన్నారు? అన్య దేశంలో ఉన్నారు, బబులోను దేశంలో ఉన్నారు. అబ్బాయి చాలా ఇష్టంగా ఉందని ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక అమ్మాయి, యూదుల అమ్మాయి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. అలా అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళు కూడా ఇటు వచ్చేసారు. వాళ్ళు కూడా బబులోను దేశం నుంచి మా దేశానికి వెళ్దామంటే వస్తావా? కొంతమంది వచ్చేసారు, కొంతమంది మీ దేశానికి రామని చెప్పి వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ వచ్చిన వాళ్ళు కొన్ని 100 మంది. అందులో యూదులు కూడా, యాజకులు కూడా అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటే వాళ్ళందరి యొక్క భర్తం పట్టించాడు ఎజ్రా. అందరిని కూడా అన్య స్త్రీలను మరి వెళ్ళగొట్టారు, విడాకులు ఇచ్చేశారు. కొన్ని పరిస్థితులను బట్టి వారిని వేరుగా ఉంచారు. ఇశ్రాయేలు ప్రజల్లో ముందు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చినప్పుడు మొదటి దినము మొదటి మాట నేను చెప్పిన మాటలో మోషే తీసుకొచ్చినప్పుడు దాదాపుగా 20 లక్షల మంది లేక 30 లక్షల మంది బయలుదేరినప్పుడు కూడా వీళ్ళు 400 సంవత్సరాలు అక్కడ కూడా అన్య స్త్రీలను, అన్య పురుషులను పెళ్లి చేసుకొని వీళ్ళు కూడా వీళ్ళతో వచ్చినప్పుడు ఆ అన్యులే శూలములుగా ఉన్నారు. అందుకోసమే తర్వాత కాలంలో సొలొమోను కూడా యూదురాళ్లను పెళ్లి చేసుకోకుండా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేక దేశ రాజ్య కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీలందరినీ కూడా పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 700 మంది రాజుల బిడలను పెళ్లి చేసుకున్నాడు. ఆయనంతా కూడా, ఆ స్త్రీలంతా కూడా ఏం చేశారు? దేవుని వైపు చూడకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, భక్తిలో ఉండకుండా ఆయన మార్గాన్నే మార్చేశాడు. లేకపోతే అలిగిపోతూ ఉంటారు. ఆయన మాట వినకపోతే, వాళ్ళ మాట వినకపోతే చాలా కష్టం. మనకు ఒక్కొక్కరికే మనం ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నాము. పాపం 1000 మందితో ఎలా ఎంత గోసపడ్డాడో మనకు తెలియదు. అందరూ కూడా ఇతని హృదయాన్ని మార్చేశారు. కనుక ఇక్కడ అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ కూడా సమాప్తం చెయ్యాలి అని చెప్తే 100 మందిని మరి అక్కడ వాళ్ళు, నేను చెప్పకూడదు కానీ, చంపేశారు. తర్వాత వారిని విడాకులు ఇచ్చేసినట్టుగా మనం చూస్తున్నాము. కనుక అలాంటి పనులు చేసి మనం దేవునికి ఏమైనా
బాధ కలిగిస్తున్నామేమో మనల్ని మనం పరీక్షించుకోవాలి. విశ్వాసులమా లేకపోతే లోకంతో జీవిస్తున్నామా? దేవుని బిడ్డలు ఎలా జీవించాలి, దేవుని బిడ్డలు కాకపోతే ఎలా జీవించాలో లోకం చెప్తా ఉంటుంది. లోకం మాట వినకుండా, అన్ని ఆచారాలను మనం చెయ్యకుండా, లోకంతో మనం కలిసిపోకుండా, నామకార్థంగా జీవించకుండా ప్రభువును పట్టుకొని ఆయన కోసం సాక్షిగా జీవించాలని రోజు మనం ప్రార్థన చేద్దాము. చివరిది, నా వాక్యంలో చివరిది ఆరాధన. ఏ దినం వస్తుంది? ఆదివారం కదా, మొదటి దినము. వారానికి ఎన్ని దినాలు? 7 దినాలు. 7 దినాలలో మొదటి దినము ఖచ్చితంగా మనము ఆయన సన్నిధిలో గడపడము దేవుని ఇష్టము. ఎన్ని పనులున్నా, నువ్వు రోగంతో మూలుగుతున్నా, నేను కూడా వారం 15 రోజులు నాకు శరీరం అంతా సహకరించాలి. ఇప్పటికి కూడా నాకు సర్ది, జ్వరము, రోజు రాత్రి జ్వరం వస్తుంది. కానీ ప్రభువా నీ సన్నిధిలో గడపాలి. ఒక గడియ గడుపుట, ఒక రోజు గడుపుట 1000 దినాలతో సమానమని చెప్పి, ఈ లోకంలో నీవు ఎక్కువ కాలం జీవించాలంటే 2 మార్గాలు. ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో గడపాలి. రెండవది, మొదటి తెలుసు, రెండవది చెప్పండి. రూపాయి ఇస్తా, ముగిస్తా. జనార్దన్ చెప్తావా? ఎవరు చెప్పరా? మనం ఎక్కువ కాలం జీవించాలి అంటే మొదట దేవుని సన్నిధిలో గడపాలని చెప్తే అందరికీ ఇష్టమే అది. ఓకే. రెండోది, అదే మీరు కూడా అదే అన్నారా? మన తల్లిదండ్రులను మనం ఎక్కువగా ప్రేమించి గౌరవించినట్లయితే మనకు ఏం కాలం ఉంటుంది? దీర్ఘాయుష్యం ఉంటుంది. సో ఈ 2 మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో మనం గడుపుట మన ఆయుష్ పెరుగుతుంది. నేను ఎప్పుడన్నా చస్తాలే అంటే నువ్వు రావద్దు. నువ్వు తొందరగా చావాలనుకుంటే నువ్వు పుట్టింది ఎందుకు? నీ చావును నువ్వే ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలని ఎందుకు నీకు ఆ యొక్క పట్టుదల లేదు? ఏదైనా తింటా, ఏదైనా చేస్తా, నేను చస్తా అంటే నిన్ను పుట్టించినందుకు దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. మనం ఈ లోకంలో వచ్చింది తొందరగా చావడానికి కాదు. మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది. ఆయన సెలవు లేకుండా ఏం రాలదు, వెంట్రుక కూడా రాలదు. కనుక మనము ఆయన కోసం జీవించాలి, ఆయన కోసం మనం బ్రతకాలి. మన జీవితం ఆయన కోసం జీవించినట్లయితే, అందుకోసం వారమునకు మొదటి దినము దేవుని సన్నిధిలో గడపడము మంచిది. కనుక మొదటిది ఏంది? పొంగినది, మన శరీరంలో ఉన్నది పనికిరానిది తీసివేసి, మన మైండ్లో ఉంటున్నది పనికిరానిది తీసివేసి, శరీర కార్యాలను వదిలిపెట్టి, లోకంలో ఉంటున్న వాటిని వదిలిపెట్టి దాన్ని విడిపించుకొని రావాలి. అది విడిపించుకోకుండా అది కావాలి, నాకు ఇది కావాలి, వాళ్ళని వదిలిపెట్టలేను, నేను అది వదిలిపెట్టలేనని చెప్పి జీవించకూడదు. మొదటిది. రెండోది ఏంటంటే మనము వెలుగు సంబంధులము. మనం వెలుగు సంబంధులము కనుక వెలుగు సంబంధంగానే జీవించాలి. చీకటికి వెలుగుకు పొత్తే లేదు. అట్లా దేవుని బిడ్డలకును అవిశ్వాసులకు అన్యులకు ఎలాంటి సహవాసం. మనం రోజు 100 మందిని లేక చాలా మందిని మనం కలుస్తూ ఉంటాం. కలవాలి, తప్పులేదు. కానీ వాళ్ళతో జీవించకూడదు. వాళ్ళతో ఎక్కువ సమయము గడిపితే 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే వారు వీరైతారట, వీరు వారైతారట. కనుక మా నర్సింగ్ అమ్మాయిలకు మేము కోరుకుంటున్నది, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, వాళ్ళు వారానికి ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటే చాలు. వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తును గూర్చిన మాటలే వినాలి. అప్పుడు వాళ్ళు వెలుగు సంబంధులుగా జీవిస్తారు. మూడవది, నోహవు ఓడ నీళ్లు ఇంకిపోయింది. ఇంకిపోయిన తర్వాత మన జీవితంలో వచ్చిన కష్టాలు, బాధలు, రోగాలు, ఇబ్బందులు, సమస్యలు అవన్నీ కూడా తగ్గిన తర్వాత మనం ఏం కట్టాలి? బలిపీఠం కట్టాలి. థ్యాంక్ యూ సువార్తమ్మ. బలిపీఠం కట్టాలి. అంటే కృతజ్ఞత భావంతో మనం ఏమి ఇవ్వగలం? ప్రభువా, ఇదిగో వచ్చాను, నేను నా కుటుంబం సమేతంగా వచ్చానని చెప్పి ఆ హృదయాన్ని దేవునికి ఇస్తూ జీవించాలి. నాలుగోది ఏంటంటే, మోషే మందిరం కట్టించినట్టుగా మనం కూడా మన మందిరాన్ని కట్టుకోవాలి.
ఈ మందిరంలో ఉన్నాడా దేవుడు? ఈ మందిరంలో ఉన్నాడా దేవుడు? చెప్పండి. ఇక్కడ ఉన్నాడా? ఆయన ఆత్మ ఉంది, ఆయన సంచరిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఉండే స్థలం ఏది? ఇది కనుక అది మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత బాబేలు నుండి యెరూషలేము. బాబేలు అంటే లోకం. బాబేలు అంటే లోకం. లోకం నుంచి యెరూషలేముకు రావాలా? లోకంలోనే ఉంటామా? లోకంలో ఉండకుండా అది జాడించుకొని, అది వదిలించుకొని, దాన్ని మనం విడిపించుకొని, యెరూషలేము అంటే సమాధానానికి రొట్టెల స్థలము, ఆ స్థలానికి రావాలి. ఇక్కడికి వచ్చినట్లయితే మనం దేని విషయం బాధపడకూడదు. ముఖ్యంగా చాలామంది లోకంలో ఉన్నవారు దేని గురించి బాధపడతారండి? రొట్టెల గురించి బాధపడతారు, ఆహారం గురించి బాధపడతారు. మన ప్రభు ఏమన్నాడు? నేనే జీవ ఆహారము. నా నోటి మాటలు మీరు వింటే మీకు ఆకలి వెయ్యదు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడనే మాట మనం చూసుకుంటూ ఉన్నాము. మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరితో మనం సహవాసం చేస్తున్నాము? అన్యులతో సహవాసం చేస్తున్నామా? అన్ని ఆచారాలు కలిగి మనం జీవిస్తున్నామా? వాళ్ళు పాటించినట్టు వాళ్ళ పద్ధతుల్లో మనం జీవించకుండా బయటికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. చివరిది, వారమునకు ఆదివారము చాలా చాలా ఇంపార్టెంట్ దినము. ఎవరికి? విశ్వాసులకు. ఎన్ని పనులున్నా, ఎంతమంది మనల్ని పిలిచినా, నా దేవునికి నా దినము, ఆయన సన్నిధిలో నేను గడుపుతాను అని చెప్పి మనం డెసిషన్ తీసుకోవాలి. గడపాలి. నేను చూడాలనుకుంటున్నాను, నేను కొందరిని చూడాలనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. బెడ్తో ఎవరు వస్తారో చర్చికి అని చూద్దామనుకుంటున్నాను. లేదు, మంచముతో ఎవరు వస్తారో చర్చికి, అక్కడ ఉండి మనకు చాలా స్థలం ఉంది, చాలామందికి లేదు. చాలా చర్చెస్కు ఇంత స్థలము లేదు. ఇంకొక 50 మంది మంచాలు వేసుకొని కూడా దేవుని వాక్యం వింటే, దేవుని సన్నిధిలో నేను మంచముతో లేకపోతే కుర్చీతో వచ్చి ఇక్కడ పడుకుంటాను, తట్టు కుర్చీలో నేను వాక్యం వింటాను, దేవుని సన్నిధిలో గడపాలి అనే తీక్షణమైన కోరిక మనలో పుట్టాలి. అలాంటి కోరిక కలిగి జీవించినట్లయితే దేవుడు నువ్వు ఎక్కువ సంవత్సరాలు ఈ భూలోకంలో నేను బ్రతికిస్తాడు. ఆరాధన చేయడము చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మొదటిది, కానీ లాస్ట్లో పెట్టాను, కానీ మొదట్లోనే చెప్పాను. దేవుడి యొక్క వాక్యాన్ని మన అందరి వినికిడిలో మెండుగా దీవించునుగాక.